ఏళ్లలో ఏ అభివృద్ధి చేయలేకపోయిందని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయని నాయకులు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ధన్పాల్ విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఫండ్ ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదని ధన్పాల్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎక్కడ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో ఏర్పడిందని ధన్పాల్ అన్నారు. ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని సూర్యనారాయణ గుప్తా అన్నారు. ప్రభుత్వం నుండి డివిజన్కు వచ్చిన ₹1 కోటి నిధులతో పలుచోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధన్పాల్ భూమి పూజ చేశారు. అంటే కాంట్రాక్ట్ అయిపోయింది, ఆయన రెడీ టు డూ ద వర్క్ స్టార్ట్. కానీ ఎలక్షన్లు ఉండడం వల్ల మనము ఆపితే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఈ విధానం ముంగడు ఎలక్షన్ ముంగడు ఏం పెట్టిన మాట రావద్దు. ఇది ఇక్కడికే దీంతో స్కీమ్ దీంతో సరిపోలేదు. ఈ ప్యాకేజ్ తోటి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం పనులు మిగిలినాయో దానికి ఒకటి ప్యాకేజ్ తయారు చేద్దాం. కొద్ది రోజులలోనే ఇందూరు నగరంలో కార్పొరేషన్ ఎన్నికలు కాబోతా ఉన్నాయి. భగవంతుడి ఆశీర్వాదంతో అన్ని సర్వేలు, కాంగ్రెస్ వాళ్ళ సర్వే కూడా భారతీయ జనతా పార్టీ ఇందూరు కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతా ఉంది. పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గిరిబాబు, భాస్కర్ మరియు ఈ గల్లీ పెద్దలు చిలుక నరసయ్య గారు, మా రాజు గారు మరియు ఇతర పెద్దలందరికీ, డివిజన్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాము. ఈరోజు ఈ డివిజన్లో ₹1 సీసీ రోడ్లు 8, కల్వర్ట్లు 5, డ్రైన్స్ 12 ఇవి ఇక్కడ లొకేషన్స్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. అంటే కాంట్రాక్ట్ అయిపోయింది, ఆయన రెడీ టు డూ ద వర్క్ స్టార్ట్. కానీ ఎలక్షన్లు ఉండడం వల్ల మనము ఆపితే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఈ విధానం ముంగడు ఎలక్షన్ ముంగడు